ఇప్పుడు టెక్నాలజీ మాకు ఇంత పెరిగింది కదా గురుగారు. సో అది గుడ్ అని అంటున్నారా? లేకపోతే బ్యాడ్ అని అంటున్నారా మీ? యాక్చువల్గా ఏది గ్రో అయినా ఏదైనా సరే అది ఇట్ కమ్స్ విత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఏదైనా ఇప్పుడు తల్లి ప్రేమను తీసుకున్నా, ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, ప్రేమ ఎక్కువైపోయి పిల్లాడికి కావాల్సినవన్నీ తల్లే చేస్తుంది అనుకోండి, వాడు నేర్చుకోడు కదా. ఒకరోజు ఈవిడ ఎక్కడైనా 2 రోజులు ఊరు వెళ్ళింది అనుకోండి, తను ఒక్కడే ఉండాల్సినప్పుడు దానికి ఏం రాకపోతే ఏం చేసుకోలేడు కదా. సో ఏదైనా సరే ఎక్కువైతే ఇబ్బందే. కాకపోతే దాన్ని ఎంత తీసుకోవాలి అనేది మన బ్రెయిన్కి సంబంధించిన విషయం. ప్రతిదానికి ఇప్పుడు కత్తి ఉంది, కత్తితో వేరే ఒకరిని చంపొచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేస్తే హెల్త్ వస్తుంది, వేరే వాళ్ళని చంపితే జైలుకి వెళ్తాము. సో లైఫ్ చెడిపోతుంది, లైఫ్ బాగుపడుతుంది, రెండు ఉన్నాయి కదా. సో అదేవిధంగా మనకు వస్తున్న ఈ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిజిటల్ రెవల్యూషన్ ఎలా అయితే ఉందో, ఈ టెక్నాలజీ ఏదైతే గ్రో అవుతుందో దాన్ని మన బాగు కోసం వాడుకోవాలి. ఆ టాక్టిక్ తెలిసినోడే విన్నర్ అవుతాడు, జీవితంలో కావాల్సింది గెయిన్ చేయగలుగుతాడు. దానికి కొన్ని సాక్రిఫైస్లు చేయాలి, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ అమెండ్మెంట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ రాత్రి పడుకున్న తర్వాత మొబైల్ చూసుకుంటూ స్వైప్ చేసుకుంటూ ఆల్ రీల్స్ అవన్నీ చూసుకుంటూ ఎప్పుడో 1:30కో 2కో పడుకోవడం అలవాటు అయింది అనుకోండి. ఎందుకంటే ఈ 1 minute షార్ట్స్ ఇవన్నీ చూసేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉండి లోపల హార్మోన్స్ కూడా ఇంకా చూడు అంటుంటాయి. అలాంటి అలవాటు పడిపోయి మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఓకే ఫైన్, ఒక 3 daysకి అలవాటు అవుతుంది, 4th dayకి అలవాటు అవుతుంది, 7th day అది లేకపోతే నిద్ర పట్టదు, అడిక్షన్ అవుతుంది. అడిక్షన్ అయిపోయి ఏం చేస్తాం, నిద్రపోవాలంటే ఫోన్ ఉండాలనేమో రివర్స్గా తయారవుతాం. అది ఒక పద్ధతి అనుకోండి. అదంతా కాకుండా 9:30, 10కి నీ లంచ్ అర్లీ డిన్నర్ చేసుకొని కళ్ళు మూసుకొని మంచి థాట్స్ అలాగా చేస్తూ హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతే, అర్లీ మార్నింగ్ 5కి లేస్తే జాగింగ్కి రన్నింగ్కి వెళ్ళొస్తే ఆల్రెడీ ప్రపంచం అంతా లేచేలోగానే నీకు సగం పనులు అయిపోతాయి. అక్కడే 6 కొట్టేస్తావు. ఫస్ట్ ఓవర్లోనే నువ్వు 3 6 కొట్టి ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, లేదా ఫస్ట్ ఓవర్లోనే అవతల వాళ్ళ బ్యాటింగ్ 5 వికెట్లు ఇస్తే ఎలా ఉంటుంది, మజా వేరుంటుంది. సగం గెలిచేస్తాం మ్యాచ్. సో డే అంతా కూడా ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు కదా. కానీ మనం ఏం చేస్తాం, ఇది బాగుంది కదా, జాలీగా ఎవరో చేసిన పర్ఫార్మెన్స్, ఎవరో చేసిన కామెడీలు చదువుకుంటూ, వాళ్ళు రాసిన కామెంట్లు అది చదువుకుంటూ మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటూ అది జాలీగా ఉంటుంది కాబట్టి దానికి అడిక్ట్ అయిపోయి మెల్లమెల్లగా అలా వెళ్ళిపోతాం. అది కూడా టెక్నాలజీయే. అలా కాకుండా రోజుకు టైమింగ్ పెట్టుకొని, ఫర్ సపోజ్ మనం ఇది చేస్తున్నాం ఈరోజు, ఈ టైమింగ్లో ఇవి చేసేస్తాం, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో దానికి ప్రిపేర్ అవుతాం, మళ్ళీ ఇంకోసారి చేస్తాం. సో అలాగా ఎవరి పని మనది, పని ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. ఆ పని సాలిడ్గా చేసుకుంటూ వెళ్తే చాలు, సక్సెస్ అవుతారు. సో ఆ రకంగా టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, ఇది నాకేం ఇస్తుంది, నేను బాగుపడడానికి ఇందులో ఏముంది అని చూడాలి. ఏది వచ్చినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అని చూపించారు, ఇందులో నా వర్క్కి నేను యాక్టర్ కదా, దీని నుంచి నేను ఏం యాక్టింగ్ డెవలప్ చేసుకోగలను, దీని నుంచి నేను ఏ పని ఈజీగా చేసుకోగలను, అలా ఆలోచన. మీరు ఎడిటర్ అనుకోండి, ఎడిటింగ్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమున్నాయి, అవి నేను నేర్చేసుకుంటాను, అవి నేను బాగుపడిపోతాను అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఇది ఇంకా ఈజీగా వీడియోస్ వచ్చేస్తాయి, ఈజీగా అన్నీ చూసేసుకోవచ్చు అని చెప్పి మీరు 2 ways ఉంటాయి, ఇది ఎంచుకుంటారా అనేది మీ మీదే ఉంటుంది. సో టెక్నాలజీ అనేది మన మిర్చి సినిమాలో డైలాగ్ ఉంది కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు వాడలేరు అని. సేమ్ థింగ్ డిజిటల్ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ ఈజ్, అది వాడడం మొదలైతే మనకన్నా బాగా ఎవరు వాడకూడదు. అంటే మనకన్నా బాగా వాడడం అంటే మన ఫేవర్గా మనం వాడుకోవాలి, ఇన్ ద రైట్ వే, ఇన్ ద ప్రొడక్టివ్ వే, ఇన్ ద యూస్ఫుల్ వే. ఆ రకంగా ఎంటర్టైన్మెంట్కి ఒక టైం పెట్టుకొని, అరే బై నేను జాగింగ్కి వెళ్ళొస్తా, 10 minutes ఉంటుంది, హాయిగా స్వైప్ చేసుకుంటా, లైక్ చేస్తా, కామెంట్స్ చేస్తా, ఈ విండో నా కోసం నేను పెట్టుకుంటా, కాఫీ సిప్ చేస్తూ ఈ పని చేసుకుంటా, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నాకు ఆ రీల్స్కి సంబంధం లేదు, నా పనిలోకి నేను వెళ్ళిపోతా అనేటట్టుగా డిజైన్ చేసుకోవాలి డేని. ప్రతిసారి టైం దొరికినప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు, కొంతమంది బాత్రూంలోకి స్నానం చేసేటప్పుడు రీల్స్ పెట్టుకోవడం, యూట్యూబ్ వీడియోస్ పెట్టుకోవడం, ఎందుకంటే ఆ కొంచెంసేపు కూడా ఫోన్కి దూరంగా ఉండలేక అలవాటు అయిపోతుంది, ఇంకా అడిక్షన్ అయిపోతుంది. మనం కొత్త ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తాయి, కొత్త థాట్స్ ఎప్పుడు వస్తాయి, అది ఏవీ లేనప్పుడే కదా మన బ్రెయిన్ పనిచేసేది. అన్నీ ఉంటే అదొక మాయలో ఉంటుందన్నమాట. ఎంతసేపు నా అవతల వర్క్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూనే ఉంటుంది, కానీ నువ్వు ఒక వర్క్ చేయడమో, నువ్వు ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది తగ్గిపోతుంది. మైండ్ ఇంకా ఆలోచించదు, ఇంకా ఫుల్ జామ్ అయిపోతుంది.